నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే మనీ కంట్రోల్. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ ప్రొఫెసర్ గిరిబాబు గారు. వారిని అడిగి అసలు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభం ఉంటుంది? నిజంగా రిస్క్ ఉంటుందా? రిస్క్ ఉండదా? రిస్క్ ఉంటే ఎలాంటి రిస్క్ ఉంటుంది? 90% ప్రాఫిట్ అని చాలామంది అంటుంటారు కదా! అది సాధ్యమేనా? గోల్డ్ రేట్ ఎలా ఉండబోతుంది? ఇలాంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్‌గా రిస్క్ లేకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో కావచ్చు, స్టాక్ మార్కెట్‌లో కావచ్చు ఇన్వెస్ట్ చేయడం సాధ్యమేనా? రిస్క్ లేకుండా నిజంగా రిస్క్ లేకుండా ఉంటదా? రిస్క్ లేకుండా ఏది ఉండదని అంటారు. ఎస్పెషల్లీ ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో కావచ్చు, స్టాక్ మార్కెట్‌లో కావచ్చు. దాంట్లో మాత్రం చాలా ప్రతి ఒక్కరు చెప్పేదేంటంటే రిస్క్ అంటారు. కొంతమంది రిస్క్ లేకుండా అంటారు. ఏది సాధ్యం? ఏది అసాధ్యం? మీరు నార్మల్‌గా ఎనీ మ్యూచువల్ ఫండ్ సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్ చూస్తే హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా! అవును. సో, ప్రతి ఓవర్ మధ్య ఖచ్చితంగా ఒక మ్యూచువల్ ఫండ్ యాడ్ వస్తోంది ఇప్పుడు. ధోని, అవును. తర్వాత సచిన్ టెండూల్కర్ హ్మ్. వీళ్ళందరూ వచ్చి చెప్తున్నారు. ఆ యాడ్ అయిపోయాక ఏముంటుంది? స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ యాహ్! అని చెప్తూ ఉంటారు. అవును. ఇట్ ఈస్ కాల్డ్ డిస్క్లైమర్. అంటే రిస్క్ లేకుండా ఏది ఉండదని మీరు కూడా చెప్పారు కదా! దట్ ఈస్ ట్రూ కూడా యాక్చువల్‌గా. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు రిస్క్ అంటే ఏంటి అర్థం చేసుకుందాం ఫస్ట్. హ్మ్. రిస్క్ ఉంటదా? రిస్క్ ఉండదా? అనేది అర్థమైపోద్ది. సో, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిస్క్? రిస్క్ అనేది ఒక్కొక్క విషయాలలో ఒక్కోలాగా దాని అర్థం మారిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టూ వీలర్ మీద రోడ్డు మీద వెళ్తున్నారు. హ్మ్. ఒక 40 కిలోమీటర్ స్పీడ్‌లో. మీరు గ్యారంటీగా నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో మా ఇంటికి వెళ్ళడానికి రోడ్డు మీద బయలుదేరుతున్నాను. ఇంటికి గ్యారంటీ చేరుకుంటానని నాకు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? లేదు. ఇవ్వలేము. హ్మ్. అంటే రోడ్ ఎక్కితే రిస్క్ ఈస్ దేర్. రిస్క్ అంటే ఏంటి? యాక్సిడెంట్ అవ్వచ్చు, ఆ వ్యక్తి చనిపోవచ్చు, ఆ వ్యక్తి ఇంటికి పోలేకపోవచ్చు. అవును. ఇది రిస్కే కదా! హ్మ్. మరి అలా అని చెప్పేసి రిస్క్ లేదు రోడ్ ఎక్కితే అని చెప్పగలుగుతారా మీరు? లేదు. కంపల్సరీ రోడ్ మీద చెప్పండి. వెళ్తే రిస్క్ ఉన్నట్టే. మరి అలా అని చెప్పేసి రిస్క్ ఉంది కాబట్టి రోడ్ ఎక్కకుండా జీవితాంతం నేను రోడ్ మీద వెళ్ళను అంటే కుదురుతుందా? కుదరదు. ఇంపాసిబుల్ కదా! హ్మ్. దానికి ఏం చేయాలి? ప్రికాషన్స్ తీసుకోవాలి. హ్మ్. రోడ్ మీద వెళ్ళాలి, ఎడమవైపు వెళ్ళాలి, 40 స్పీడ్‌లో వెళ్ళాలి, బండి కండిషన్‌లో ఉండాలి, బండిలో ఫ్యూయల్ ఉండాలి, బ్రేకులు ఉండాలి, ఆపితే ఆగాలి బండి, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. బట్ ఎదుటివాడు రాంగ్ రూట్‌లో వచ్చి, వాడు మందు తాగి వచ్చి, రాంగ్ రూట్‌లో వాడొచ్చి మనల్ని గుద్దితే? అప్పుడు మన చేతిలో లేదుగా. లేదు. కనుక మనకు తెలియని కొన్ని పరిణామాలు ఎదురవ్వచ్చు. హ్మ్. అలా ఎదురవుతాయని మనం జాగ్రత్తలు తీసుకొని హెల్మెట్ కూడా పెట్టుకుంటాం మనం. అవును. హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాం? ఏదైనా రిస్క్ జరిగి నేను కింద పడితే నా తల ప్రీషియస్ కాబట్టి ఆ తలకి ఏదైనా దెబ్బ సున్నితమైనది కాబట్టి దెబ్బ తగలకుండా. తగిలితే మనం కాపాడడం కోసం హెల్మెట్ పెట్టుకుంటాం. అంతేగాని హ్మ్. జరిగిన తర్వాత ఏం జరగకపోవడం కాదు. ఏం జరిగితే ఏమైనా ఇబ్బంది లేకుండా. అంటే ఇది కూడా ఏంటి? రిస్క్‌ని అవాయిడ్ చేయడమే కదా! అవును. ఇన్ని చేసినా కూడా రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయి. జరుగుతున్నాయా లేదా? అవును. సో, స్టాక్ మార్కెట్‌తో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, స్టాక్ మార్కెట్‌లో కూడా ఇలాంటివే ఉంటాయి. అంత మాత్రాన రిస్క్ అని పదం ఉన్నంత మాత్రాన స్టాక్ మార్కెట్ ఈజ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఇలా చెప్పినంత మాత్రాన భయపడిపోయి మనము పారిపోవాల్సిన అవసరం లేదు. ఎలాగైతే మనము రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మనము ప్రికాషన్స్ తీసుకుంటామో, ఇక్కడ కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు. హ్మ్. అలా తీసుకున్నా కూడా యాక్సిడెంట్ అవుతున్నాయిగా. అవుతున్నాయి. అలా జరిగేవి పరిణామాలుంటాయి. సో, కనుక మనం ఆ పరిణామం జరిగినప్పుడు ఎలా మనం ఎదుర్కోవాలి అంటే అర్థం చేసుకుంటే రిస్క్ అనేది ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు మీ క్వెషన్‌కి ఆన్సర్ రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చా? అవును. రిస్క్ లేకుండా ఉంటాయా? అని అడిగారు కదా! హ్మ్. డెఫినెట్‌లీ రిస్క్ లేకుండా ఏ ఇన్వెస్ట్‌మెంట్ ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీన్ని మనము ఎంత జాగ్రత్తగా ఎదుర్కొని, ఎంత జాగ్రత్తగా మన ప్రయాణం కొనసాగిస్తామనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఎలాగైతే ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా హ్మ్. రోడ్డు మీద వెళ్తే ప్రతి ఒక్కళ్ళు యాక్సిడెంట్ అంటే అవ్వచ్చు కూడా. అలా అని యాక్సిడెంట్ అవ్వని వాళ్ళు ఉన్నారు. యాక్సిడెంట్ అయ్యి రోడ్ అంటే భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. 2 ఉంటాయి. అవును. కనుక స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి లాభం పొందిన వాళ్ళు ఉన్నారు. మార్కెట్ అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. నష్టపడి కూడా ఉన్నారు. హ్మ్. సో, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. ఒకటి స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఎల్ఐసి పాలిసీలు, తర్వాత పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఒక్కొక్క ఇన్వెస్ట్‌మెంట్‌కి ఒక నిర్దిష్టమైన గ్రోత్ యాస్పెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బ్యాంక్‌కెళ్తే బ్యాంక్‌లో 1 ఇయర్ ఎఫ్‌డి చేస్తే ఒక 6.5% ఇస్తాడు. హ్మ్. అంతకుమించి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతారా? లేదు. చేయలేం. హ్మ్. నాకు 10, 12 కావాలంటే రాదు. అవ్వదు. ఇంపాసిబుల్. హ్మ్. అక్కడ 6.5 అదే విధంగా మీరు ల్యాండ్ కొనుక్కున్నారు. ల్యాండ్ అనేది ఫిజికల్ అసెట్ అది. నా దగ్గర ఉంటది ల్యాండ్. నేను కొన్న ధర తగ్గినా, ఎక్కడ డిమాండ్ లేకపోయినా నాకు ఇబ్బంది లేదు. నా దగ్గర నా ఫిజికల్ అసెట్ ఉంది. నేను కాకపోతే నా నెక్స్ట్ తరం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నా పిల్లల కోసం ఒక ఫీలింగ్ ఉంటది. అలా పెట్టేసుకుంటారు. సో, ఇబ్బంది పడరు. యాక్చువల్‌గా ఈ ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా డల్ ఉంది. బయింగ్, సెల్లింగ్ జరగట్లేదు. ఎవరు కొనట్లేదు. అంత మాత్రాన నేను అమ్మాలేకపోతున్నానని ఫీల్ అవుతారా? లేదు. లేదు. నా దగ్గర ఉంది. మొత్తం అన్ని డబ్బులన్నీ నేను ఇన్వెస్ట్ చేసి కొనేసుకున్నాను. నేను ఇప్పుడు కాదు 10 ఏళ్ళకి అమ్ముకుంటా, 5 ఏళ్ళకి అమ్ముకుంటా, మా అవును. పిల్లలకి అమ్ముకుంటా అని చెప్తారు. అంటే అక్కడ రిస్క్ లేనట్టా?
కాదు. నౌ కమింగ్ టు స్టాక్ మార్కెట్. ఇక్కడ రిస్క్ అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది అని అర్థం. హ్మ్. ఒడిదుడుకులు అంటే అర్థం ఏంటంటే మార్కెట్ అంటేనే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మన ఈసీజీ గ్రాఫ్ ఎలా ఉంటుంది? అప్ అండ్ డౌన్ అవుతుంటుందా? అవును. అలాగే ఇది కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉండాలి. అలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉండడం అంటే అర్థం ఏంటంటే స్టాక్ మార్కెట్ కంప్లీట్గా నడిచేదంతా కూడా సప్లై డిమాండ్ బట్టి. Hmm. ఈ సప్లై డిమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ బట్టి. ఓకే, సప్లై ఎప్పుడు కాన్స్టెంట్ స్టాక్ మార్కెట్లో, అంటే నెంబర్ ఆఫ్ కంపెనీ షేర్స్ అనేవి ఫిక్స్ ఉంటాయి, అవి పెరగవు. బట్ డిమాండ్ మారుతూ ఉంటుంది. ఈ డిమాండ్ ఎందుకు మారుతుంది? మార్కెట్లో ఏదో ఒక కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ వస్తుంది, అంటే ఈ కంపెనీ షేర్లు పలానా కంపెనీ బిజినెస్ పెరుగుతుంది, ఒక ఆర్డర్ బుక్ వచ్చింది, లేకపోతే ఇంకోటో పాజిటివ్ న్యూస్ వస్తే డిమాండ్ పెరుగుద్ది. అరే ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేయబోతోంది, వీళ్ళకి ఆర్డర్ వచ్చింది, ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే ఇంత లాభం వస్తుంది, ఇంత లాభం వస్తే దీని షేర్లు పెరుగుతాయి, కానీ నేను ముందే కొనుక్కుంటా. డిమాండ్ వచ్చిందా, ధర పెరుగుతుంది. సేమ్ వైస్ వర్సా. ఈ కంపెనీకి ఆర్డర్ లేదు, ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది, యూఎస్ నుంచి ఏదో ఒక విజిట్ చేసి, ఫార్మా కంపెనీ జరుగుతుంటుంది జనరల్గా, ఫార్మా కంపెనీకి ఫారెన్ నుంచి ఎఫ్డీఏ వాళ్ళు విజిట్ చేసి ఏదో ఒక ఇష్యూ కనుక్కొని దానికి మెమో ఇష్యూ చేస్తుంటారు. కథం ఇమీడియట్లీ మెమో ఇష్యూ చేస్తే వీళ్ళు దాని నుంచి బయటపడడానికి టైం పడుతుంది, బిజినెస్ దెబ్బతింటారు, కనుక ఈ స్టాక్ ప్రైస్ పడిపోద్దని సెల్ చేసేస్తారు ముందే. అంటే దీని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా రాబోయే గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ని డిస్కౌంట్ చేసేస్తారు ముందే. అంటే ఇప్పుడు సపోజ్ రేపు పొద్దున ట్రంప్ ఏదో టారిఫ్స్ ఇంక్రీజ్ చేస్తున్నాడు, దిస్ క్యాన్ బి గుడ్ న్యూస్, దిస్ క్యాన్ బి బ్యాడ్ న్యూస్. అది మనకు ఇంపోజ్ చేస్తారేమో బ్యాడ్ న్యూస్, ఇండియా ఇంపాక్ట్ ఎక్కువ లేదు అంటే గుడ్ న్యూస్. ఈ రెండు ఏది జరగబోతుందో ముందే మార్కెట్ ఊహించేసి ముందే జరిగిపోతుంది. అంటే పాజిటివ్ ఉంటుంది అంటే న్యూస్ వచ్చాక పెరగదు, నెగిటివ్ ఉంటుందంటే న్యూస్ వచ్చాక తగ్గదు, ముందే డిస్కౌంట్ అయిపోతూ ఉంటుంది. ఇగో ఇది అర్థం చేసుకోవాలి మనం. అర్థం చేసుకొని దాని పార్టీకి మార్కెట్ పడుతూ లేస్తూ ఉంటుంది. అది మార్కెట్ యొక్క నైజం. అలా పడాలి యాక్చువల్గా. పడకపోతే లేస్తే పెరుగుద్దా? పెరగదు కదా. మరి పెరగాలంటే ఏం చేయాలి? పడాలి కదా. ఇది సహజ సూత్రమే, దీన్ని భయపడడం ఎందుకు? తర్వాత ఒక ఫండ్ మేనేజర్, మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉన్నాడు, స్టాక్స్ కొనాలి, అతని పోర్ట్ఫోలియో స్టాక్స్ కావాలి. అతను తగ్గితే కొంటాడా, పెరిగితే కొంటాడా? తగ్గితేనే కదా, అంటే పడాలి. అమ్మాలి అంటే ఏం కావాలి? పెరగాలి. సహజమే. ఎగైన్ ఇది భయపడడం ఎందుకు? ఇది మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అట్లాగే కోవిడ్ టైంలో అందరం చూసాం మార్కెట్స్ బీభత్సంగా క్రాష్ అయినాయి. అలా అవ్వబట్టే కదా పెరిగింది లాస్ట్ 4 years లో. బీభత్సంగా పెరిగింది, ఎలా పడిందో అలాగే పెరిగింది. మరి పడకపోతే పెరుగుద్దా? పెరగదు. ఇప్పుడు తర్వాత 2024 సెప్టెంబర్ ఆల్ టైమ్ హైట్ టచ్ అయిన దగ్గర నుంచి పడుతుంది కదా, 6 months నుంచి. ఇట్స్ ఆపర్చునిటీ, మళ్ళీ పెరుగుద్ది కదా. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ ఇన్వెస్ట్మెంట్ యొక్క హారిజన్ ఏంటి? ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు మీరు? 6 months, 6 years, 10 years, 15 years? మీ గోల్ ఏంటి? పిల్లల ఎడ్యుకేషనా, పిల్లల మ్యారేజా, వెకేషను, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, రిటైర్మెంట్ ప్లానింగ్, మీ టార్గెట్ ఏంటి? ఆ టార్గెట్కి అనుగుణంగా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ టార్గెట్ ఓన్లీ 3 days ఉందనుకోండి, అలా కూడా ఫండ్స్ ఉంటాయి, లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. శుక్రవారం ఇన్వెస్ట్ చేయండి, సోమవారం తీసుకోండి, నో నష్టభయం. అవి స్టాక్ మార్కెట్ జోలికే వెళ్ళావు. లిక్విడ్ ఫండ్స్ అంటారు దాన్ని. ఆ 3 రోజులకి ప్రోరోటా బేసిస్ మీద పరాణం 3.5 to 4% రిటర్న్ ఇస్తాయి. 3% మినిమం ఇస్తాయి. ఎఫ్డీ చేస్తే 3% రాదు కదా పరాణం. ఇవి 3% పరాణం చొప్పున లెక్కేసి 3 days ఎంత ప్రోరోటా బేసిస్ లో అలాగే వస్తుంది. కార్పొరేట్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తాయి, ఒక 1000 crores శుక్రవారం పెట్టేస్తారు, సోమవారం తీసేస్తారు, 3 days వచ్చేస్తారు. లేదు నేను 1 రోజులకు పెట్టాలి, ఓకే, అలాగే 1 రోజులకి లో డ్యూరేషన్ ఫండ్, అల్ట్రా షార్ట్ ఫండ్స్, ఓవర్ నెట్ ఫండ్స్ ఉంటాయి, అది పెట్టుకోవచ్చు. 6 months పెట్టాలి, అలాంటివి ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ ఫండ్స్ ఉంటాయి. నేను 1 year పెట్టాలి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి. 2 years పెట్టాలి, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ ఉంటాయి, అండ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. 3 years పెట్టాలి, బ్యాలెన్స్ ఫండ్స్ ఉంటాయి. 5 years పెట్టాలి, లార్జ్ క్యాప్స్ ఉంటాయి. ఇలా మన డ్యూరేషన్ పట్టి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే నష్టభయం అనేది రావడమే ఇంపాసిబుల్. మీరు కనుక ఇవాళ ఇన్వెస్ట్ చేసి నేను రేపు పొద్దున ఒక 10 రోజులు చూస్తా అంటే ఎస్ జరగవచ్చు. మీరు ఏ ఫండ్ పెట్టారు, ఏ కేటగిరీ ఫండ్ పెట్టారు దాన్ని బట్టి ఉంటుంది. మీరు వెళ్ళి స్మాల్ క్యాప్ పెట్టి 10 రోజుల పడిందంటే ఎస్ జరుగుద్ది. స్మాల్ క్యాప్ ఈజ్ మోర్ వొలటైల్. మీరు 7 years ప్లస్ ఉంటారంటే స్మాల్ క్యాప్ రావాలి, 5 years ప్లస్ ఉంటారంటే మిడ్ క్యాప్ వెళ్ళాలి, 3 to 5 years ఉంటారంటే లార్జ్ క్యాప్ వెళ్ళాలి, ఒక 3 years వరకు ఉంటారంటే బ్యాలెన్స్ ఫండ్స్ ఉంటాయి. ఇలా మీరు కనుక ఆ కేటగిరీ వైజ్ తీసుకుంటే మీకు ఆ 3 years 5 years ఉంటే మీకు నష్టం వచ్చే ఫండ్ ఒక్కటి కూడా ఉండదు. ఆ యాంగిల్లో మ్యూచువల్ ఫండ్స్లో నష్టం వస్తుందంటే రాదని చెప్తాను నేను, ప్రొవైడెడ్ మీ హారిజన్ ఏంటి. ఇప్పుడు మీకు 1 liter పాలు ఇచ్చాను, ఆ పాలు ఏం చేయాలి, ఇవ్వగానే ఏమడుగుతారు, ఏం చేయాలని అడుగుతారు కదా. నేను టీ తాగుతామంటే ఒకలాగా వెయిట్ చేయాలి, తోడేయాలంటే ఒకలాగా వెయిట్ చేయాలి, లేదు నేను పన్నీర్ చేయాలి, కీర్ చేయాలంటే ఒకలాగా వెయిట్ చేయాలి. నీ డ్యూరేషన్ మారుతుందా, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీ గోల్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, నీడ్ ఏంటి, అసైన్ చేయండి. నేను డబ్బులు పెట్టింది ఇప్పుడు కాదు,
మా పిల్లల పెళ్లి కోసము, లేదా మా పిల్లల చదువు కోసము, నేను ఇల్లు కొనుక్కోవాలి, వెకేషను, కారు కొనుక్కోవాలి, రిటైర్మెంటు, ఇలా అసైన్ చేసి దానికి అసైన్ అయిన పీరియడ్ ఎంత, ఆ పీరియడ్కి సూటబుల్ ఫండ్ ఏంటి. అందుకే ప్రతి మ్యూచువల్ ఫండ్కి రిస్కోమీటర్ ఉంటుంది. ఆ రిస్కోమీటర్ ప్రకారంగా చేయాలి. ఇది మనం చేయలేం కదా. మీట్ అన్ అడ్వైజర్. వీఆర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్, వీఆర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. మేము ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్. మమ్మల్ని కలిస్తే మీకు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ సూటబుల్ ఉంటాయో ఆ ప్రకారంగా ఇన్వెస్ట్ చేయడానికి వి అడ్వైస్. అలా చేస్తే ఇప్పటి వరకు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ పాటు ఇన్వెస్ట్ చేసే ఏ ఇన్వెస్టర్ కూడా నష్టం రాదు. ఇదంతా కూడా షార్ట్ టర్మ్ వాలటాలిటీ. మనం ఏం చేస్తున్నామో తెలియక నష్టపోతూ ఉంటారు. మనం వారన్ బఫెట్ సూత్రం కూడా ఉంది, మీరు ఏం చేస్తున్నారో తెలిస్తే నష్టం జరగదు, మీరు ఎక్కడ పెడుతున్నారో తెలియకపోతే నష్టం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళు చూసేది పాస్ట్ పర్ఫార్మెన్స్ ఒకటే. ఆ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత వచ్చింది 3 years 5 years చూసి పెట్టేస్తారు. ఎంతమంది లాస్ట్ 2024లో పిఎస్యూ ఫండ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్, రైల్వే ఫండ్స్, తర్వాత డిఫెన్స్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి నష్టపోయారు. అవన్నీ అంతకు 3 years ముందు విపరీతంగా పెరిగాయి. మళ్ళీ పెరుగుతాయా అవి? తెలియదు, చెప్పలేము. మీ హారిజన్ ఏంటి ఐడియా లేదు. ఎందుకు పెట్టారు? పెరిగిన కదని పెట్టాను. చేతి కాలుతుంది. అలాంటప్పుడు మీ గోల్ అసైన్ చేసుకుంటే, మీరు మీ గోల్కి అసైన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని రిటర్న్స్ తెచ్చుకుంటే, అలా ప్లాన్ చేసుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మంచి దేవుడిచ్చిన వరం అని ఫీల్ అవుతాను నేనైతే. ఇంత మంచి అడ్వాంటేజ్ ఎక్కడ ఉండదు. లిక్విడిటీ ఉంటుంది, తర్వాత మరి ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు, సేఫ్టీ ఉంటుంది, తర్వాత రిటర్న్స్ బాగా వస్తాయి. ఎఫ్డీస్ ఎంత వస్తాయి? 6%. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు చాలా తగ్గిపోయింది. 5 years అయినా డబుల్ కాకపోవచ్చు, బట్ ఇక్కడ అవుతుంది. 5-6 years ఉంటే 12 to 15% ఈజీగా వస్తుంది మ్యూచువల్ ఫండ్. 12 to 15% వచ్చిందంటే 5 years డబుల్ అయినట్టే కదా. 12% వచ్చిందంటే 6 years డబుల్ అయినట్టే కదా. మళ్ళీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ వండర్. ఒక 20 years హారిజన్ తీసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేస్తూ పోతే మేజర్ అసెట్ అంతా కూడా చివరి 5 సంవత్సరాల్లో బాగా జనరేట్ అవుతుంది. బాగా అంటే అమేజింగ్ జనరేట్ అవుతుంది. బట్ మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని నేను ఎంతవరకు ఇన్వెస్ట్ చేస్తున్నా, నా గోల్ ఏంటి చేసుకొని ఉంటే తప్పకుండా మీరు అమేజింగ్ రిటర్న్స్ చూస్తారు. నష్టం అనేది ఇంపాసిబుల్. నేను అవేం తెలియకుండా పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి నేను స్మాల్ క్యాప్లో పెట్టి నిర్ణయం చూస్తే పడవచ్చు. మన ఇన్వెస్ట్మెంట్ హారిజన్ తప్పు. నేను ఎంతమంది చెప్పా ఎగ్జాంపుల్, రోడ్డు మీద పోతున్నాం, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం, ఎదుటి రోడ్ వచ్చి గుద్దితే ఏం చేయలేం, మంచిది లేదు. అది లాంటిది అనమాట. కనుక మనకి ఏం కావాలో అర్థం చేసుకుంటే ఎక్కడ పెట్టాలో అర్థమవుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థమైతే దానికి మనము ఇది 5 years తర్వాత ఉంటా కాబట్టి ఇప్పుడు నేను వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డిప్ ఈస్ అ బయింగ్ ఆపర్చునిటీ. ఇండియన్ ఎకానమీ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ గ్రోత్ స్టోరీ చూడబోతున్నాం మనం నెక్స్ట్ 10 yearsలో. సో ఆ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే. సో అర్థమైంది కదా. మ్యూచువల్ ఫండ్ రిస్క్ ఉంటుందా చెప్పండి? మన చేతుల్లో అది. మనం దేని మీద పెట్టాలనుకుంటున్నా మనకు ఒక థాట్ ఉంటే రిస్క్ ఉండదు, థాట్ లేకపోతే రిస్క్ ఉంటుంది. కనుక సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఒడిదుడుకు లోబడి ఉంటుంది. కరెక్టే. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈసీజీ గ్రాఫ్ నాకు స్ట్రైట్ ఉండాలంటే ఆ మనిషి లేనట్టు, అది కూడా ఒడిదుడుకులోనే ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, నా లైఫ్ అంతా బాగుంది, నాకు ఏ ప్రాబ్లం లేదు, మంచిగా అనిపించింది ఎప్పుడైనా? అనిపిస్తే మనము పతనమైనట్టే. సో ఎప్పుడు కూడా ఛాలెంజెస్ ఉండాలి. అదే స్టాక్ మార్కెట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి.